బ్లాక్ మిత్ వూకాంగ్. ప్రపంచమంతా ఈ గేమ్ కోసం చాలా వెయిట్ చేస్తుంది. 2024 ఆగస్ట్ 20న ఈ గేమ్ అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ బ్లాక్ మిత్ వూకాంగ్ గేమ్ ప్లేని యూట్యూబ్లో చూసే ఉంటారు. మన తెలుగు ప్లేయర్స్ కూడా బీభత్సంగా ఆడుతున్నారు. నేను చూసా. వాట్ ఏ గేమ్, అసలు సూపర్ ఉంది. ఈ గేమ్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఆ గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్. అసలు చాలామంది అంటున్నారు ఈ గేమ్ ఫ్యూచర్లో ప్రపంచాన్ని రూల్ చేయబోతుందని. నిజం కావచ్చు. బ్లాక్ మిత్ వూకాంగ్ ఇది ఒక చైనీస్ గేమ్ సైన్స్ వాళ్ళు డెవలప్ చేసి పబ్లిష్ చేశారు. ఈ గేమ్లో మనం మెయిన్గా సన్ వూకాంగ్ ఏకైఏ ద లెజెండరీ మంకీ కింగ్ యొక్క జర్నీని చూస్తాం. చైనాలో 16th సెంచరీలో వూ చెంగ్ అనే వ్యక్తి జర్నీ టు ద వెస్ట్ అనే నావెల్ని రాశాడు. ఈ జర్నీ టు ద వెస్ట్ నావెల్ని ఇన్స్పైర్ అయ్యి గేమ్ సైన్స్ వాళ్ళు ఈ గేమ్ని డెవలప్ చేశారు. ఈ బ్లాక్ మిత్ వూకాంగ్ గేమ్ ఎలా ఉంటుంది, ఎలా ఆడాలి, ఎంతమంది ప్లేయర్స్తో ఆడాలి అనేది చెప్దామని నేను ఈ వీడియో చేయడం లేదు. ఈ గేమ్లో మరియు జర్నీ టు ద వెస్ట్ నావెల్లో మనకు హీరోగా కనిపించే ఒక మంకీ కింగ్ కథ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ మంకీ కింగ్ కథ చాలా అంటే చాలా బాగుంటుంది. అతను ఎలా పుట్టాడు, అతనికి పవర్స్ ఎలా వచ్చాయి, ఎందుకని దేవతలతో యుద్ధం చేశాడు, చివరికి ఏమైపోయాడు, ఇలా చాలా విషయాలు ఆ మంకీ కింగ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇతనికి మన హనుమకు కొన్ని సిమిలారిటీస్ అయితే ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. నేను ఎందుకు మన హనుమ రిఫరెన్స్ ఉంటుందని అంటున్నా అంటే, ఎవరైనా కానీ అది అమెరికన్స్ కావచ్చు, జర్మన్స్ కావచ్చు, చైనీస్ కావచ్చు, వీళ్ళందరూ మన రామాయణం, మహాభారతం, ఇంకా మన హిందూ పురాణాలు చదివి వాళ్లకు అనుగుణంగా నావెల్స్ని రాసుకుంటారు. ఎవరైనా ఇది అబద్ధం అంటే నేను నమ్మను. చైనాలో మొత్తం 5 మతాలు ఉన్నాయి. బుద్ధిజం, టావోయిజం, ఇస్లాం, ప్రొటెస్టానిజం అండ్ క్యాథలికిజం. ఈ జర్నీ టు ద వెస్ట్ నావెల్లో మనకు టోటల్లీ బుద్ధిజమే కనిపిస్తుంది. అంతేకాకుండా జర్నీ టు ద వెస్ట్ నావెల్ని బేస్ చేసుకొని చాలా మూవీస్ అయితే తీశారు. లైక్ ద మంకీ కింగ్, ద ఫార్బిడన్ కింగ్డమ్ ఇలా. కానీ ఏ మూవీలో కానీ ఈ స్టోరీని ప్రాపర్గా చూపించలేకపోయారు. మన తెలుగు కమ్యూనిటీలో సన్ వూకాంగ్ మీద ఇప్పటి వరకు ఎవరు వీడియో చేయలేదని అనుకుంటున్నాను. గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇంకా నేను ఈ జర్నీ టు ద వెస్ట్ నావెల్ని మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనైతే ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా, చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. నా కష్టాన్ని వేస్ట్ చేయొద్దు గైస్. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. చైనాలో ఉన్న 4 బెస్ట్ నావెల్స్లో ఇది ఒకటి, జర్నీ టు ద వెస్ట్. ఈ నావెల్ మైథాలజీ, ఫ్యాంటసీ, రిలీజియస్, అడ్వెంచర్ని కలిగి ఉంటుంది. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వడమే ఒక లెజెండ్తో స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీలో మనము మంకీ కింగ్ అని పిలుచుకునే కోతి పేరు సన్ వూకాంగ్. సన్ వూకాంగ్కు ఒక రాయి జన్మనిచ్చింది. ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనే ఒక పర్వతం పైన కొన్ని యుగాల నుండి ఒక దివ్యమైన రాయి భూమి మరియు స్వర్గం నుండి వస్తున్న ఒక అద్భుతమైన శక్తిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆ రాయి పగిలి అందులో నుండి ఒక రాతి గుడ్డు అయితే బయటకు వస్తుంది. ఆ రాతి గుడ్డు నుండి ఒక కోతి బయటకు వస్తుంది. ఈ కోతి వెంటనే నడవడం మరియు మాట్లాడడం నేర్చుకుంది. పుట్టిన వెంటనే వూకాంగ్ సాధారణ కోతుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటాడు. వూకాంగ్కి పుట్టుకతోనే చాలా పవర్స్ అయితే వస్తాయి. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్ ఇలా. అలాగే ఇతను నేచర్ ఫోర్సెస్కి కనెక్ట్ అయి ఉంటాడు. ఈ విధంగా వూకాంగ్ తన చుట్టూ ఉన్న ప్రదేశాలను అన్వేషిస్తూ ఉంటాడు. అలాగే ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ పర్వతం మీద తన తోటి కోతులతో వూకాంగ్ జీవిస్తూ ఉండడం మొదలు పెడతాడు. అలా ఒకరోజు సన్ వూకాంగ్ మరియు మిగిలిన కోతులు ఒక జలపాతాన్ని అయితే కనుగొంటారు. ఆ జలపాతం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే కోతులు జాతి మొత్తం ఒక గేమ్ ఆడడానికి డిసైడ్ అవుతాయి. ఆ గేమ్ ఏంటంటే, ఆ అందమైన జలపాతం దూకి అవతల వైపు అంటే బ్యాక్ సైడ్ ఏముందని చూడడానికి ధైర్యం చేసిన వాళ్ళని తమ రాజుగా ఎంచుకుంటామని డిసైడ్ అవుతాయి. అయితే మన వూకాంగ్ ఎలాగో ధైర్యవంతుడు, బలశాలి, ఇంకా అనేక శక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ జలపాతాన్ని దూకడానికి సిద్ధమయ్యి దూకేస్తాడు. అలా వూకాంగ్ ఆ జలపాతం వెనుకున్న ఒక అందమైన గృహను కనుగొంటాడు. ఈ గృహను షువేలియన్ కేవ్ అని పిలుస్తారు. ఈ గృహ చూడడానికి చాలా అందంగా ఉంటుంది మరియు తన కోతి జాతికి తగిన మంచి నివాసంగా ఉంటుంది. ఆ గృహను కనుగొన్న తర్వాత వూకాంగ్ మిగిలిన కోతులను ఆ గృహలోకి ఆహ్వానిస్తాడు. ఈ విధంగా వూకాంగ్ యొక్క ధైర్య సాహసాలు మరియు అతని నాయకత్వం చూసిన కోతులు వూకాంగ్ని వాళ్ళ రాజుగా ఎంచుకుంటాయి. ఈ షువేలియన్ కేవ్ తన రాజ్యంగా మారుతుంది. అంతా హ్యాపీగా ఉంది. సన్ వూకాంగ్ కూడా తన మంకీ ట్రైబ్తో చాలా ఆనందంగా ఉంటాడు. అయితే ఒకసారి వేరే జీవులు చనిపోవడం వూకాంగ్ చూస్తాడు. అప్పుడు వూకాంగ్ అనుకుంటాడు, ఓ నాకు ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ మరియు
నేను కింగ్ అయినప్పటికీ నేను కూడా ఇలానే ఒకరోజు చనిపోవాల్సిందే. ఇలా ఊకాంగ్కి చావు భయం అనేది ఒకటి పట్టుకుంటుంది. అందుకోసం ఊకాంగ్ ఎలాగైనా సరే అమరత్వం పొందాలని డిసైడ్ అవుతాడు. అలా ఊకాంగ్ తన రాజ్యాన్ని వదిలేసి అమరత్వ రహస్యం తెలుసుకోవడానికి తన యాత్రను ప్రారంభించాడు. ఊకాంగ్ సంవత్సరాల తరబడి ప్రపంచమంతా తిరిగాడు. కానీ అతనికి అమరత్వం గురించి చెప్పేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఈ జర్నీలో ఊకాంగ్ వివిధ రహస్య ఆచారాలను నేర్చుకున్నాడు. కానీ ఇవేవి అతనికి కావాల్సింది ఇవ్వలేకపోయాయి. ఈ ప్రయాణంలో ఊకాంగ్ ప్యాట్రియార్క్ సుబోధి అనే ఒక టావిస్ట్ మాస్టర్ గురించి విన్నాడు. ఇతనికి అమరత్వం రహస్యం గురించి గొప్ప జ్ఞానం ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఈ సుబోధి మాస్టర్ వెస్టర్న్ కాంటినెంట్ ఆఫ్ స్పిరిట్ అండ్ విజ్డమ్ అనే పర్వతం దగ్గర ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇంకా ఊకాంగ్ కొండలు నదులు దాటుతూ చాలా దూరం ప్రయాణించి చివరికి సుబోధి మాస్టర్ యొక్క గృహ వద్దకు చేరుకుంటాడు ఊకాంగ్. ఈ గృహ మైండ్ అండ్ హార్ట్ పర్వతం మీద ఉంటుంది. ఈ గృహను కేవ్ ఆఫ్ ద స్లాంటింగ్ మూన్ అండ్ 3 స్టార్స్ అని పిలుస్తారు. ఇక్కడే మాస్టర్ సుబోధి మరియు అతని శిష్యులు ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే ఊకాంగ్ ఒక మనిషి రూపంలోకి మారిపోయాడు. ఎందుకంటే సుబోధి మాస్టర్ కేవలం మానవులకు మాత్రమే తన విద్యను నేర్పిస్తాడు. ఇతర శిష్యులు బయటకు వచ్చినప్పుడు ఊకాంగ్ వాళ్ళతో నేను మాస్టర్ సుబోధిని కలవాలి అని చెప్తాడు. ఊకాంగ్ యొక్క పట్టుదల మర్యాద చూసిన శిష్యులు ఊకాంగ్ని మాస్టర్ సుబోధి దగ్గరకు తీసుకెళ్తారు. మాస్టర్ సుబోధి ఊకాంగ్ని చూసిన వెంటనే ఇతను సామాన్యమైన వాడు కాదు అని గ్రహిస్తాడు. అలా సుబోధి ఇతనికి సన్ ఊకాంగ్ అని పేరు పెడతాడు. సుబోధి శిక్షణలో ఊకాంగ్ అనేక విద్యలను నేర్చుకుంటాడు. ఊకాంగ్ 72 ఎర్త్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే విద్యను నేర్చుకుంటాడు. ఈ విద్య ద్వారా ఊకాంగ్ 72 రూపాలను మార్చుకోవచ్చు. ప్రమాదకరమైన పరిస్థితిలో ఊకాంగ్ జంతువులు, మానవులు లేదా వస్తువుల్లాగా మారగలడు. క్లౌడ్ సమ్మర్సాల్ట్ అనే విద్యను కూడా ఊకాంగ్ నేర్చుకుంటాడు. ఒక్క జంపుతో ఊకాంగ్ 54,000 కిలోమీటర్స్ అవతలకి దూకగలడు. ఈ విద్యతో ఊకాంగ్ ప్రపంచమంతా ఈజీగా తిరగగలడు. అలాగే క్లౌడ్స్ మీద ప్రయాణించగలడు. బాడీ ఫ్రీజింగ్ స్పెల్ అనే విద్యను కూడా ఊకాంగ్ నేర్చుకుంటాడు. ఊకాంగ్ ఎనిమిస్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఈ స్పెల్ని యూజ్ చేసి ఎనిమిస్ అందరినీ ఫ్రీజ్ చేసి డిఫీట్ చేయగలడు. అలాగే ఊకాంగ్ బ్రీత్ మ్యానిపులేషన్ అండ్ క్లోన్ క్రియేషన్ అనే విద్యను కూడా నేర్చుకుంటాడు. ఊకాంగ్ తన ఊపిరిని బిగపట్టి తన గాలి లేదా ఆవిరిని తన క్లోన్గా మార్చగలడు. అలాగే తన వెంట్రుకలతో తనలాంటి కొన్ని వందల వేల క్లోన్స్ని క్రియేట్ చేసి ఎనిమీస్ని ముప్పు తిప్పలు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఓడించగలడు. ఇంకా లాస్ట్గా ఊకాంగ్ అనుకున్న ఇంకో మెయిన్ పవర్ తనకు చిక్కుతుంది. అదే అమరత్వం. మాస్టర్ సుబోధి దగ్గర నుండి అమరత్వ విద్యలను నేర్చుకుంటాడు. దీనివల్ల ఊకాంగ్కి చావు ఉండదు. ఈ విధంగా సన్ ఊకాంగ్ చాలా పవర్ఫుల్గా మారతాడు. అయితే ఒకరోజు ఊకాంగ్ తన విద్యలను వేరే శిష్యుడి మీద ప్రయోగిస్తాడు. దీనికి కోపగించిన మాస్టర్ సుబోధి ఊకాంగ్ ఫ్యూచర్లో చాలా ప్రమాదకరంగా మారవచ్చని చెప్పి అక్కడి నుండి బహిష్కరిస్తాడు. అలా ఊకాంగ్ అన్ని విద్యలను నేర్చుకుని మాస్టర్ సుబోధి దగ్గర నుండి వచ్చేస్తాడు. ఇక్కడ సన్ ఊకాంగ్ ఒక మంకీ అని మాస్టర్ సుబోధికి తెలియదు. ఈ సీక్రెట్ అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఇంకా ఆ తర్వాత సన్ ఊకాంగ్ తన కింగ్డమ్కి అయితే తిరిగి వచ్చేస్తాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు సన్ ఊకాంగ్కి గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. ఊకాంగ్ దగ్గర ఇన్ని పవర్స్ ఉన్నప్పటికీ తనకు తగిన ఒక శక్తివంతమైన ఆయుధం లేదని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయుధం కోసం చాలా చోట్లయితే వెతికాడు. కానీ తనకు తగిన ఆయుధం దొరకలేదు. అయితే ఈస్టర్న్ సీలో ఉన్న డ్రాగన్ కింగ్ ఆగువాంగా అనే రాజు దగ్గర చాలా ఆయుధ సంపద ఉన్నట్లు తెలుసుకుంటాడు ఊకాంగ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఊకాంగ్ ఈస్టర్న్ సీకి బయలుదేరతాడు. వెళ్ళి క్రిస్టల్ ప్యాలెస్లో ఉన్న డ్రాగన్ రాజును కలవాలని భటులను కోరతాడు. ఊకాంగ్ యొక్క ధైర్య సాహసాలు చూసిన డ్రాగన్ కింగ్ ఊకాంగ్ని ఆహ్వానిస్తాడు. తన శక్తులకు సరిపడ్డ ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇవ్వమని డ్రాగన్ కింగ్ని ఊకాంగ్ అడుగుతాడు. డ్రాగన్ కింగ్ ఊకాంగ్కి చాలా ఆయుధాలను చూపిస్తాడు. కానీ ఒక్కటి కూడా తన శక్తులకు సరిపోదు. ఇంకా చివరికి డ్రాగన్ కింగ్కి ప్రాచీనమైన రూయి జింగు బాంగ్ అనే ఒక మ్యాజికల్ పిల్లర్ ఆర్ స్టిక్ గుర్తుకొస్తుంది. ఈ రూయి జింగు బాంగ్ని పూర్వం మహాయు వాడింది. దీనితో సముద్రం యొక్క లోతును కొలిచేవాళ్ళు. అలాగే ఈ రూయు జింగు బాంగు చాలా పవర్ఫుల్. ఈ మ్యాజికల్ పిల్లర్ ఎంత పెద్దగైనా సరే ఎంత చిన్నగైనా సరే మారుతుంది. అలాగే ఇది 13,500 పౌండ్లు బరువు ఉంటుంది. ఊకాంగ్ దీన్ని చూసిన వెంటనే ఇష్టపడతాడు. అలాగే దీన్ని ఊకాంగ్ అవలీలగా ఎత్తేస్తాడు. చివరికి ఊకాంగ్కు నచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం దొరుకుతుంది. దీన్ని చిన్న సైజులోకి మార్చి తన చెవులు వెనక పెట్టుకుంటాడు. ఈ ఆయుధం దొరికినందుకు ఊకాంగ్ చాలా సంతోషిస్తాడు. తనకు కావాల్సిన ఆయుధం దొరికిన తర్వాత కూడా డ్రాగన్ కింగ్ని ఒక కవచం ఇంకా కొన్ని మాయా వస్తువులను అడుగుతాడు. ఒక విధంగా చెప్పాలంటే బెదిరిస్తాడు అనుకోండి. ఊకాంగ్కి భయపడ్డ డ్రాగన్ కింగ్ మిగిలిన డ్రాగన్ కింగ్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. కానీ
ఊకాంగ్ను వాళ్ళెవరూ ఓడించలేకపోతారు. అలా ఊకాంగ్ తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని తన రాజ్యానికి వచ్చేస్తాడు. ఎవరికైనా కానీ దేవునికి సమానంగా శక్తులుంటే వాడు చెప్పిన మాట వింటాడా చెప్పండి? తలపొగురు నెత్తికెక్కుతుంది. అలాగే మన ఊకాంగ్ కూడా తన శక్తులు చూసుకొని బాగా గర్వం ఎక్కువైపోతుంది. ఊకాంగ్ చేసిన పనికి డ్రాగన్ కింగ్స్ అందరూ కోపగిస్తారు. వీళ్ళు వెళ్ళి స్వర్గలోకంలో ఉన్న జేడ్ ఎంపరర్కు కంప్లైంట్ ఇస్తారు. జేడ్ ఎంపరర్ స్వర్గలోకానికి పరిపాలకుడు. జరిగిన కథ అంతా విన్న జేడ్ ఎంపరర్ ఊకాంగ్ చాలా సమస్యలకు కారణమని తెలుసుకుంటాడు. ఇంకా జేడ్ ఎంపరర్ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తాడు. ఇంకా ఊకాంగ్ని శిక్షించకుండా జేడ్ ఎంపరర్ స్వర్గలోకంలో ఒక చిన్న జాబ్ ఆఫర్ చేయాలని అనుకున్నాడు. అనుకున్న విధంగానే జేడ్ ఎంపరర్ ఊకాంగ్కి స్వర్గలోకంలో ప్రొటెక్టర్ ఆఫ్ ద హెవెన్లీ హార్సెస్ అనే ఒక జాబ్ ఇస్తాడు. ఈ జాబ్ పని ఏమిటంటే అక్కడ ఉన్న గాడ్స్ యొక్క గుర్రాలకి కాపలా ఉండాలి. ఇది స్వర్గలోకంలో కల్లా చాలా చిన్న జాబ్. ముందుగా ఈ విషయం తెలుసుకోలేకపోయిన ఊకాంగ్ చివరికి ఇది ఒక చిన్న జాబ్ అని, అనవసరంగా తనను స్వర్గానికి పిలిచి అవమానించారని ఊకాంగ్ అనుకుంటాడు. ఇంకా కోపంతో అక్కడ పనిని వదిలేసి తన కింగ్డమ్కి అయితే వచ్చేస్తాడు. వచ్చి తనకు తాను ఒక గ్రేట్ సేజ్ ఈక్వల్ టు హెవెన్ అనే బిరుదును ప్రకటించుకుంటాడు. ఇది తెలుసుకున్న జేడ్ ఎంపరర్ ఊకాంగ్ను మళ్ళీ పిలిచి కీపర్ ఆఫ్ ద పీచ్ గార్డెన్ అనే ఒక ఉన్నతమైన జాబ్ ఇస్తాడు. ఈ జాబ్ ఏంటంటే స్వర్గంలో పీచు పండ్లు ఉంటాయి. ఇవి తిన వాళ్లకు అమరత్వం వస్తుంది. సేమ్ మన పురాణాల్లో అమృతంలాగా. అయితే ఒకరోజు స్వర్గంలో ఒక పెద్ద విందు అయితే జరుగుతుంది. ఆ విందుకు జేడ్ ఎంపరర్ ఊకాంగ్ని పిలవడు. ఇంకా దీనికి తిక్కరేగిన ఊకాంగ్ అక్కడ ఉన్న పీచు పండ్లు మొత్తం తినేస్తాడు. ఇవి తినడం వల్ల ఊకాంగ్ ఇంకా చాలా పవర్ఫుల్ అవుతాడు. ఇంకా అక్కడ ఉన్న ఇమ్మోర్టాలిటీ పిల్స్ని ఇంకా కొంత సంపదను అన్నిటిని దొంగిలిస్తాడు. ఈ సంఘటన స్వర్గంలో పెద్ద సమస్య అయిపోతుంది. దీనికి కోపపడ్డ జేడ్ ఎంపరర్ స్వర్గంలో ఉన్న 1,00,000 మంది పవర్ఫుల్ సెలిస్టియల్ ఆర్మీని ఊకాంగ్ని బంధించడానికి పంపుతాడు. కానీ ఊకాంగ్ ముందు ఈ సైన్యం నిలవలేకపోతుంది. ఈ 1,00,000 మంది సెలిస్టియల్ ఆర్మీని సింగిల్ హ్యాండ్తో ఊకాంగ్ ఓడిస్తాడు. అలాగే స్వర్గంలో యువరాజు అయిన నేజా అనే గాడ్ని కూడా ఈజీగా ఊకాంగ్ ఓడిస్తాడు. జేడ్ ఎంపరర్ ఎర్లాంగ్షన్ అనే ఒక 3 ఐ వారియర్ గాడ్ని ఊకాంగ్ మీదకు పంపుతాడు. ఈ ఎర్లాంగ్షన్ స్వర్గంలో ఉన్న గాడ్స్ కంటే చాలా పవర్ఫుల్. ఎర్లాంగ్షన్కు మరియు ఊకాంగ్కు భీకరమైన పోరాటం అయితే మొదలవుతుంది. అయినప్పటికీ ఎర్లాంగ్ ఊకాంగ్ని ఓడించలేడు. చివరికి తన హెవెన్ హౌండ్ అనే డాగ్ ద్వారా ఊకాంగ్ని పట్టుకొని బంధిస్తాడు. కానీ ఆ తర్వాత ఊకాంగ్ అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పశ్చిమ దిక్కున ఉన్న హెవెన్ కింగ్స్ ఊకాంగ్ మీద దాడి చేయడానికి వాళ్ళ సైన్యంతో యుద్ధానికి వస్తారు. కానీ ఊకాంగ్ సింగిల్ హ్యాండ్తో వాళ్ళందరినీ ఓడిస్తాడు. ఇంకా ఇమ్మోర్టల్ తావిస్ట్లను, థండర్ గాడ్స్ని, 7 ఫెయిరీస్ని ఇలా స్వర్గలోకంలో ఉన్న గాడ్స్ అందరినీ తన వెపన్తో ఓడిస్తాడు. చివరికి జేడ్ ఎంపరర్ ఊకాంగ్ని ఆపలేనని తెలుసుకొని బుద్ధుని యొక్క సాయం అడుగుతాడు. ఆ విధంగా ఊకాంగ్ విషయంలో బుద్ధుడు కలగజేసుకొని ఊకాంగ్కి ఒక సవాలు విసురుతాడు. నువ్వు గాని నా చెయ్యి నుండి తప్పించుకుంటే నిన్ను స్వర్గానికి పాలకుడిని చేస్తా అంటాడు బుద్ధుడు. దానికి గర్వంతో ఊకాంగ్ సరే అంటాడు. అప్పుడు ఊకాంగ్ ఎగురుతూ ప్రపంచం చివరికి వెళ్తాడు. అయినా కానీ బుద్ధుడు చేయి నుండి తప్పించుకోలేడు. అలా బుద్ధుడు తన చేతివేళ్లతో ఊకాంగ్ని 5 ఎలిమెంట్స్ మౌంటైన్ కింద 500 సంవత్సరాలు బంధిస్తాడు. ఈ జర్నీ టు ద వెస్ట్ నావెల్లో 5 ఎలిమెంట్స్ మౌంటైన్ అనేది ఒక ప్రదేశం. ఈ లొకేషన్లో గాలి, నిప్పు, నీరు, భూమి, లోహం మరియు చెట్టు అన్నీ ఆధీనంలో ఉంటాయి. సన్ ఊకాంగ్కి ఉన్న గర్వానికి మరియు అతను స్వర్గలోకం మీద చేసిన తిరుగుబాటుకు బుద్ధుడు ఇలా సమాధానం ఇస్తాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సన్ ఊకాంగ్ యొక్క మంకీ ట్రైబ్కి ఏమైందని. ఊకాంగ్ లేకపోవడంతో తన ట్రైబ్కి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ పర్వతం మీద రక్షణ లేకుండా పోయింది. ఊకాంగ్ ఉన్నంత వరకు తన ట్రైబ్ని రక్షించుకునేవాడు. ఇప్పుడు ఊకాంగ్ పర్వతం కింద బందీ అయి ఉన్నాడు. ఇంకా అక్కడ ఉన్న రాక్షసులు మంకీ ట్రైబ్ మీద పడి దాడి చేసి కొట్టడం, హింసించడం, చంపడం వంటి చేసేవి. అలా చిన్న చిన్నగా ఈ మంకీ ట్రైబ్ నాశనం అవుతూ వచ్చింది. ఇందులో జేడ్ ఎంపరర్ యొక్క హస్తం కూడా ఉంది. అతను మంకీ కింగ్ని పట్టుకోవడానికి తన ట్రైబ్ని హింసించేవాడు. ఇంకా ఇది స్టోరీ. అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఊకాంగ్ స్టోరీ ఇప్పుడే మొదలైంది. అసలైన జర్నీ టు ద వెస్ట్ నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. 500 ఇయర్స్ తర్వాత మంకీ కింగ్కి ఏమైంది, ఇంతకీ అతను బ్రతికే ఉన్నాడా, ఒకవేళ బ్రతికుంటే మళ్ళీ దేవతల మీద పగ తీర్చుకుంటాడా లేదా, ఊకాంగ్ తన ట్రైబ్ని కలుసుకున్నాడా లేదా, ఇలా చాలా విషయాలు నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డా గైస్. చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేశాం. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కలుసుకుందాం.